హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా వర్కౌట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఈరోజు డే 81. ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. అండ్ 6 కల్లా వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేద్దామని వార్మప్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ నాకు లెగ్ వర్కౌట్ చేసి మోర్ దాన్ 1 మంత్ అయితే అయిపోతుంది. అది చాలాసార్లు నాకు నీ పెయిన్ ఉండటం వల్ల అండ్ నేనే కొంచెం ఈ టైంలో అంత రిస్క్ చేయడం కరెక్ట్ కాదనుకొని కొంచెం వర్కౌట్ని కూడా స్కిప్ చేశాను. అందుకే మిగతా అప్పర్ బాడీ వర్కౌట్స్ అయితే చేస్తూనే నా లెగ్ వర్కౌట్ని అయితే కంటిన్యూ అయితే చేయలేకపోయాను. రోజులు గ్యాప్ అనేది రావటం వల్ల అందుకే ఈరోజు లెగ్స్కి అయితే కంప్లీట్ వార్మప్ అయితే అండ్ స్ట్రెచ్చింగ్ కూడా కంప్లీట్ అయ్యే విధంగానే వార్మప్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. చాలా ఎక్కువసేపు అయితే నేను స్కిప్పింగ్ అనేది చేశాను. స్కిప్పింగ్ అనేది మన లెగ్స్కి చాలా అంటే చాలా మంచి వర్కౌట్. అది కింద మన ఫీట్ పార్ట్ నుంచి అండ్ కర్బ్స్కి అండ్ థైస్కి అండ్ ఓవరాల్ బాడీకి అయితే చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎవరైనా సరే బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ క్యాలరీ బర్నింగ్కి అండ్ ఫ్యాట్ బర్నింగ్ అయితే స్టార్ట్ చేసేటప్పుడు స్కిప్పింగ్ అనేది ఒక బిగినర్స్కి చాలా మంచి వర్కౌట్గా అయితే అవుతుంది. అది మనం స్టార్టింగ్లో కొంచెం నార్మల్గా అయితే స్టార్ట్ చేసి వర్కౌట్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో నా వార్మప్ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ జిమ్లోకి వచ్చి కూడా స్క్వాట్ మెషిన్ దగ్గర కొంచెం లైట్గా బాడీని ఫ్లెక్స్ చేసి అన్న థైస్ పార్ట్ని కూడా స్క్వాట్కి అయితే రెడీ చేసుకున్నాను. అండ్ స్టార్టింగే ఒక 30 kgs వెయిట్తో అయితే స్క్వాట్ని స్టార్ట్ చేశాను. అండ్ అది 30 kgs కూడా నా లెగ్ ఇంజరీ వల్ల కొంచెం హెవీగా అయితే అనిపిస్తూ ఉంది. అది కూడా నేను బెల్ట్ అయితే సపోర్ట్ తీసుకొని కంప్లీట్గా వర్కౌట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. జనరల్గానే ఈ స్క్వాట్స్ అండ్ లెగ్ వర్కౌట్స్ నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి వర్కౌట్స్ అయితే తక్కువగా అవటం వల్ల ఎక్కువగా రన్నింగ్స్ కానీ అండ్ గ్రౌండ్ వర్కౌట్స్ ఎక్కువగా అవటం వల్ల ఇలాంటి వర్కౌట్స్ కొంచెం నాకు పెద్దగా అలవాటు ఉండేవి కాదు. అందుకే ఇక్కడికి వచ్చి మనం ఇప్పుడు జిమ్లో ఇలాగా స్క్వాట్ యూస్ చేసి డెడ్ లిఫ్ట్ కానీ అండ్ కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ కోసం ఇలాంటి వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది బాడీకి కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే వాటిని కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. దానికి తోడు కొంచెం మనం ఇలా లెగ్ ఇంజరీ అనేది కామన్గా ఉండటం వల్ల నేను నా బాడీలో ఇంకా వెయిట్ లిఫ్ట్ చేసే కెపాసిటీ అనేది నా అప్పర్ బాడీకి ఉన్నా కానీ అది లెగ్ ఇంజరీ వల్ల కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఈగో లిఫ్టింగ్ అనేది వెళ్ళకుండా కొంచెం లైట్ వెయిట్ అయితే తీసుకొని నా థైస్ అండ్ హామ్ స్ట్రింగ్స్ని అయితే కొంచెం ఫిజియోథెరపీ కింద వాటిని నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అయితే అలా ట్రైన్ అయితే చేస్తూ ఉన్నాను. కానీ ఈ లెగ్ వర్కౌట్లో స్క్వాట్ ఎక్సర్సైజ్ మాత్రం చాలా వీలైనంత వరకు నేను చాలా ప్రాపర్గా అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇది చాలా ప్రాపర్గా చేయాలి కూడా, లేదంటే మన డిస్క్ పార్ట్లో కానీ లేదంటే మన నీ పార్ట్లో కానీ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే దీంట్లో ఫామ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్టింగ్ బిగినర్స్గా ఉండేవాళ్ళు కొంచెం లైట్ వెయిట్ తీసుకొని ముందు ఫామ్ ప్రాక్టీస్ చేయటం చాలా బెటర్. అండ్ ఈ స్క్వాట్స్తో పాటే నెక్స్ట్ నేను డెడ్ లిఫ్ట్ కూడా సేమ్ వెయిట్ అయితే యూస్ చేసి డెడ్ లిఫ్ట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ మనం ఈ డెడ్ లిఫ్ట్ని కూడా మెయిన్ మన బాడీ స్ట్రెంగ్త్ అండ్ షోల్డర్ని అండ్ మన డిస్క్ పార్ట్ని అండ్ క్వాడ్రిసెప్ మజిల్ని ట్రైన్ చేయడానికి అయితే ఎక్కువగా నేను లైట్ వెయిట్ అయితే తీసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్స్ కానీ చేస్తున్నప్పుడు బెల్ట్ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా కంపల్సరీ. అండ్ ఇది కొంచెం దీనికి ముందు బిఫోర్ అయితే నేను ఎప్పుడు బెల్ట్ అనేది ఎప్పుడు యూస్ చేయలేదు. అండ్ దాని ఎఫెక్ట్ కూడా నాకు ఎప్పుడు అంత అయితే అనిపించలేదు. బట్ నేను ఇక్కడ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను ఒక లైట్ వెయిట్నే బెల్ట్ అనేది యూస్ చేయకుండా ట్రై చేశాను. అప్పుడు జస్ట్ 1 day మాత్రం నాకు ఒక డిఫరెంట్ నా బ్యాక్లో అయితే ఒక లిటిల్ బిట్ పెయిన్ అయితే ఫేస్ చేశాను. అప్పుడు నేను అబ్జర్వ్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇలా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు బెల్ట్ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది లిఫ్ట్ చేసినట్లయితే మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చేది కాదని అయితే నాకు అర్థమైంది. అండ్ అందుకోసమే నేను బెల్ట్ అనేది కంపల్సరీగా యూస్ చేస్తున్నాను. మీలో కూడా ఎవరైనా సరే
కంపల్సరీగా బిగినర్స్ అయి ఉంటే బెల్ట్ అనేది కంపల్సరీగా యూస్ చేసి అది కూడా మీకు సూటబుల్గా ఉండే వెయిట్కి తగ్గట్టు దాన్ని బట్టే మీరు తీసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ నా ఫిజియోథెరపీలోనే పార్ట్గా నా కాప్స్ని అయితే ట్రైన్ చేస్తూ ఉన్నాను. క్వాడ్రిసెప్ మజిల్స్ అండ్ కాప్స్ని అయితే ట్రైన్ చేయడానికి కొంచెం మీడియం వెయిట్ ఒక 15 kgs వెయిట్ తీసుకొని నా ఫీట్ పార్ట్తో అయితే కాప్స్ని ట్రైన్ చేస్తూ ఉన్నా. ఇది వెయిట్ తక్కువైనా కానీ నా కాప్స్ మజిల్ మీద చాలా ఎఫెక్టివ్గా అయితే ఇంపాక్ట్ పడుతూ ఉంది. అది ఒక జస్ట్ కంప్లీట్గా 10 కౌంటింగ్ వరకు కూడా అయితే చాలా హార్డ్గా అనిపిస్తూ ఉంది. అందుకే అవి ఓన్లీ 3 sets మాత్రమే చేయగలిగాను. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంత హెవీ వర్కౌట్స్ అనేది చేయటం వల్ల టోటల్ ఇది 80 kgsని యూజ్ చేసి లెగ్ రైజెస్ని అయితే చేయడానికి అయితే ట్రై చేశాను. అది కొంచెం హెవీగా అయితే అనిపించింది, బట్ ఈరోజు చేసిన వర్కౌట్తో సపోర్ట్గా అయితే కొంచెం హెవీగా ఉన్నా పర్లేదని సో అదే ఎక్సర్సైజ్ని అలాగే కంటిన్యూ అయితే చేశాను. దాన్ని కూడా ఒక 3 sets అయితే ప్లాన్ చేసుకొని సేమ్ అలాగే కొంచెం తక్కువ కౌంటింగ్ అయినా కానీ స్లో మోషన్లో నా క్వాడ్రిసెప్ మజిల్ మీద కొంచెం బాగా ఎఫెక్ట్ పడేలాగా వర్కౌట్ని అయితే కంటిన్యూ చేశాను. ఈరోజు చాలా రోజుల తర్వాత మన లెగ్ వర్కౌట్ అయితే చేయటం వల్ల బాడీ అయితే చాలా టైట్గా అయితే ఫీల్ అవుతుంది. అండ్ నా లెగ్ మజిల్స్ మీద కూడా చాలా హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే పడుతూ ప్రెజర్ అండ్ పెయిన్ అయితే కంప్లీట్గా బాడీ అయితే ఫీల్ అవుతూ ఉంది. సో ఇంతటితో నా లెగ్ వర్కౌట్ని అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం లెగ్స్ని రిలాక్స్ చేయడానికి స్ట్రెచ్చింగ్ పొజిషన్లో బటర్ఫ్లై పోజ్ని యూజ్ చేసి కొంచెం మొత్తం థైస్ పార్ట్ మొత్తాన్ని రిలాక్స్ చేస్తూ స్ట్రెచ్చింగ్ అయితే అలా కంటిన్యూ చేశాను. అలా నా ఫీట్ అండ్ నా థైస్ మొత్తం రిలాక్స్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్ వర్కౌట్గా నా యాబ్ వర్కౌట్ని స్టార్ట్ చేసి డైమండ్ పొజిషన్లో ఒక కంప్లీట్ సెట్ని అయితే నా కోర్ యాప్ మీద ఎఫెక్ట్ పడేలాగా అయితే యాబ్ సిటప్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సిటప్స్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసుకున్నాక అది 2 sets అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా చేద్దాం వద్దాం అనుకున్నట్టు నా ప్లాంక్ కూడా చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను. కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ రోజుకి చాలా టైర్డ్ అయిపోయినా అనిపించింది, బట్ కానీ కొంచెం ఎనర్జీని అయితే యూజ్ చేసి ప్లాంక్ పొజిషన్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం కౌంటింగ్ అనేది స్లోగానే వీలైనంత మ్యాక్సిమం ట్రై చేయడానికి అయితే ట్రై చేశాను. అది కానీ ఎక్కువగా 1 minute కంటే ఎక్కువ అయితే ప్లాంక్ అయితే ఫినిష్ చేయలేకపోయాను. సో ఓకే, ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత నేను చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ కానీ ఓకే అనుకుని నేనే గివ్ అప్ ఇచ్చేసి ఈరోజు వర్కౌట్ని ఇంతటితో అయితే ఫినిష్ చేసేసాను. సో ఈరోజుకి నా వర్కౌట్ అయితే నా లెగ్ వర్కౌట్ చాలా మంచిగా అయితే ఫినిష్ చేశాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ and please subscribe and do subscribe and hit like button. Thank you so much.